మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యమునా, ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్, వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మీకున్న మోకాల నొప్పుల్ని క్షణాల్లో తొందరగా రిలాక్సేషన్ ఇచ్చే ప్రాక్టీసెస్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఒక 60-70 సంవత్సరాల ఏజ్ వచ్చేటప్పటికి మోకాల నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత జనరేషన్లో మనకున్న ఒత్తిడి వల్ల కానివ్వండి, మనకున్న ఉబకాయం వల్ల కానివ్వండి, మనం తినే ఫుడ్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఇప్పుడు చాలామందికి 30-40 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలామంది మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు. ఎందుకు ఈ మోకాల నొప్పులు వస్తున్నాయి అంటే, మనం మామూలుగా నడిచే పద్ధతి కానివ్వండి, లేదంటే మనం ఎక్కువగా మోకాలను డేలో చాలా ఎక్కువగా యూస్ చేయడం వల్ల, అంటే ఎక్కువసేపు నడవడము, లేదంటే ఎక్కువగా స్టెప్స్ ఎక్కడము, ఇలా రాంగ్ పోస్చర్లో ఎక్కడం వల్ల ఏమవుతుందంటే మోకాల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో చాలా మంది అనుకుంటారు కదా, మోకాల నొప్పులు ఎక్కువగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తుంది, లేదంటే రాంగ్ పోస్చర్ వల్ల వస్తుందని మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము. సో అలానే కాకుండా ఎవరికైతే వీక్నెస్ ఆఫ్ జాయింట్స్, వీక్నెస్ ఆఫ్ బోన్స్ ఎందువల్ల వస్తుంది, చాలా మందికి డి వైటమిన్ కానివ్వండి, B12 వల్ల కానివ్వండి, ఇలా ఈ వైటమిన్ లోపం వల్ల కూడా మోకాల నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకున్న మోకాల నొప్పులు ఒక్క ప్రాక్టీస్తో పాటు కాకుండా మన లైఫ్ స్టైల్ని, దానితో పాటు కొన్ని రకాల ఆయిల్ని మసాజ్ చేయడం కానివ్వండి ప్రాపర్గా, దానివల్ల మనకున్న మోకాల నొప్పులు నివారించుకోవచ్చు. ఈ రోజు మన ప్రాక్టీసెస్ ఏంటో లేట్ అవ్వకుండా చూసేద్దాం. ఇవి చాలా మంచి ప్రాక్టీసెస్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మీకున్న పెయిన్ ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ చైర్ మనకు అందరి ఇళ్లలో ఉంటుంది. సో ఈ చైర్ని తీసుకోండి, నార్మల్గా స్ట్రైట్గా ఇలా నిల్చోండి. ఖచ్చితంగా పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీ హిప్ జాయింట్ని ఇలా కానివ్వండి అస్సలు ఉంచకూడదు. బ్రీతింగ్ని నార్మల్గా పెట్టుకోండి. నేను ఇక్కడ కుడి కాలు తీసుకుంటున్నాను. కుడి కాల్ని ముందు పెట్టండి, ఎడమ కాల్ని వెనకాల పెట్టండి. ఈ ఎడమ కాల్ని కొంచెం ఇలా బెండ్ చేయాలి. ఇప్పుడు ఈ కాలు ఏదైతే ఉందో, మన కుడి కాలు అయితే ఏదైతే ఉందో, దాన్ని నెమ్మదిగా ఇలా కంప్లీట్గా కింది వైపుకి స్ట్రెచ్ చేయండి. ఇలా 1 అప్, 2 అప్, 3 అప్, 4 అప్, 5 అప్. ఇలా కనీసం 15-20 సార్లు మీరు ఖచ్చితంగా చేయాలి. ఈ మూమెంట్ని చేయాలి. ఈ మూమెంట్ చేసిన తర్వాత ఈ యాంగిల్ నుంచి మళ్ళీ మీ సైడ్ యాంగిల్కి వచ్చేయండి. మన మోకాలు ఇలానే బెండ్ చేసి ఉంచండి కొంచెం. ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5 ఇలా మళ్ళీ ఒక 5 సార్లు చేసిన తర్వాత రిలాక్స్ అయిపోండి. దీన్ని కూడా 15-20 సార్లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా మన ఎడమ కాలుతో అయిపోయిన తర్వాత సేమ్ ప్రాక్టీస్ మనం కుడి కాలుతో చేద్దాం. ఇప్పుడు చైర్ని నేను ఇటువైపుకి టర్న్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది, నార్మల్గానే ఉంది కదా అంటే, మీరు ఒక్కసారి చేసినప్పుడు గమనించండి, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కంప్లీట్ మీకు హిప్ జాయింట్ నుంచి మీ థైస్ వరకు ఉన్న మసిల్స్ లోపల ఒక రకమైన కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. అంటే మసిల్స్ అనేవి కంప్లీట్ స్ట్రెచ్చింగ్లో ఉండి మీకు మోకాళ్ళలో ఉన్న నొప్పిని తక్షణమే రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. మళ్ళీ తీసుకుంటున్నాను. కాళ్ళని ఇలా స్ట్రైట్గా ఉంచండి. ఎప్పుడు కూడా ఇలా ముందుకి వెనకాలకి ఉంచొద్దు. మీ హిప్ జాయింట్ని ఈక్వల్గా ఉంచండి. ఇలా చైర్ సపోర్ట్ తీసుకోండి. అవసరమైతే మీ వెయిట్ని చైర్లోకి షిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెమ్మదిగా 1 2 3 4 5 ఈ యాంగిల్లో 5 టైమ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు మళ్ళీ హిప్ జాయింట్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ మోకాల్ని కొంచెం బెండ్ చేయండి. పాయింట్ అవుట్ యువర్ టోస్. నెమ్మదిగా 1 2 3 4 5 రిలాక్స్ అయిపోండి. ఇలా ఒక్కొక్క యాంగిల్లో 15-20 సార్లు చేసుకోవాలి. తర్వాత సెకండ్ ప్రాక్టీస్ నేను కొంచెం క్రాస్ పొజిషన్లో చూపెడుతున్నాను. చూడండి, ఇక్కడ మనం రైట్ లెగ్ని ముందుకు తీసుకుంటున్నాము. కుడి కాల్ని ముందు పెట్టేసేయండి, ఎడమ కాల్ని వెనకాల పెట్టేసేయండి. ఇక్కడ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, మీరు గ్యాప్ తీసుకున్నారు కదా, ఎలా మీరు గ్యాప్ తీసుకుంటున్నారా అంటే, మన హిప్ జాయింట్, మన షోల్డర్ జాయింట్ గ్యాప్ అనేది మన బాడీ లోపల ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. సో సేమ్ అదే గ్యాప్లో ఉండండి. మీ రైట్ లెగ్ని ముందు తీసుకోండి, మీ లెఫ్ట్ లెగ్ని వెనకాల తీసుకోండి. ఇలా సాధ్యమైనంత వరకు కొంచెం వెనకాలకి. తర్వాత మీ 2 చేతుల్ని ఇలా
మీ చైర్ పైన సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు కుడి కాల్ని నెమ్మదిగా ముందుకి బెండ్ చేయాలి. ఎడమ కాల్ని వెనకాల స్ట్రెచ్ చేయండి కంప్లీట్గా. ఇలాగా ఒత్తిడి అంతా కంప్లీట్ మీ ఎడమ కాలు పైన వెనకాల పడాలి. మీ కుడి కాలు థైస్ పైన పడాలి. ఇలా కాసేపు ప్రెస్ చేయండి. మళ్ళీ నెమ్మదిగా వెనకాలకి స్ట్రైట్. మళ్ళీ నెమ్మదిగా ముందుకి. మీ బ్రీతింగ్ ఇక్కడ రిలాక్స్గా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ వెనకాలకి 3 ఫార్వర్డ్ బ్యాక్, 4 ఫార్వర్డ్ బ్యాక్, 5 ఫార్వర్డ్ బ్యాక్. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా మీ కాళ్ళను చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే పెట్టుకోవచ్చు. మీకు చైన్ ఎందుకు పెట్టినా అంటే కంప్లీట్ మీకు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా మీ బ్యాలెన్స్ని కంప్లీట్గా స్ట్రైట్గా ఉంచుకోవడానికి, మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంచడానికి నేను ఇక్కడ చైర్ సపోర్ట్ తీసుకున్నాను. లేదంటే మీరు వాల్ ఉన్నా కూడా వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ నెమ్మదిగా ఎడమ కాలుతో చేద్దాం. 1 2 3 4 5. ఇలా కుడి కాలుతో ఎడమ కాలుతో కనీసం 15 నుంచి 20 సార్లు మీరు రిపిటేషన్ చేయండి. థర్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళీ మీ కుడి కాలు ముందుకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెమ్మదిగా మీ కుడి కాల్ని రొటేట్ చేయండి. ఇలాగా మీ మోకాల్ని నెమ్మదిగా రొటేట్ చేయండి. మీ బ్రీతింగ్ ఆల్వేస్ నార్మల్గా ఉంచాలి. మీ ఎడమ కాలు స్ట్రెచింగ్ పొజిషన్లో ఉండాలి. నెమ్మదిగా రొటేట్ చేయండి. కనీసం 5 నుంచి 10 సార్లు. ఇలా రొటేషన్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ రివర్స్లో రొటేట్ చేయండి. 3 4 5. రిలాక్స్ అయిపోనివ్వండి. నెమ్మదిగా ఇప్పుడు మీ కుడి కాల్ని వెనకాలకు తీసుకోవాలి. ఇప్పుడు మీ ఎడమ కాల్ని ముందు పెట్టండి. సేమ్ గ్యాప్లో మళ్ళీ కుడి కాల్ని వెనకాలకి స్ట్రెచ్ చేయాలి. నెమ్మదిగా రొటేట్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ రివర్స్లో 1 2 3 4 5. ఇలా మనం కుడి కాలుతో ఎడమ కాలుతో కనీసం 5 నుంచి 10 సార్లు ఇలా రొటేషన్ చేసుకోవాలి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి మీ మోకాళ్ళ నొప్పుల నుంచి తక్షణంగా రిలాక్సేషన్ పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.